హాయ్ హలో నమస్కారం. నిజాలు మాట్లాడుకుందాం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది లొంక రాజయ్య. రాబో తరాల కోసం నిజం తెలుసుకుందాం. న్యూ జెన్జీ వేకప్. ఈరోజు నిజం ఏమిటంటే మొక్కలు పెంచడంలో తల్లిదండ్రులు కొడుకు కూతుర్ల పాత్ర. దీనిపై ఈరోజు చర్చ మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు ఈ భూమి మీద కనిపించే దేవుడు ఎక్కడో లేడు, తల్లిదండ్రుల రూపంలో ఉంటారు. తల్లిదండ్రులు లేకపోతే ఈ విశ్వానికి మనం పరిచయం అవ్వటమే కాదు. ఎందుకంటే తల్లిదండ్రులే మనల్ని ఈ విశ్వానికి, ఈ పంచభూతాలకు పరిచయం చేసినవారు. కావున తల్లిదండ్రులంటే మన ఒక్క మానవుని తల్లిదండ్రులే కాదు, మొక్కలకు, జంతువులకు కూడా తల్లిదండ్రులు ఉంటారు. పశుపక్షాదులకు కూడా తల్లిదండ్రులు ఉంటారు. కావున ఈ తల్లిదండ్రులలో మానవులలోని ఉన్న తల్లిదండ్రులు మాత్రమే శ్రేష్ఠులు, తెలివైన వారు, ముఖ్యులు. కావున మానవ రూపంలో ఉన్న తల్లిదండ్రులారా, మీ అందరికీ నమస్కారాలు. మీరు ఈ భూమిపైన నివసిస్తున్నటువంటి తల్లిదండ్రులలో మీరే తెలివైన వారు, ఆలోచన పరులు కావున, సూచనలు కావున మీరందరూ దయతోచి తెలివితో ఆలోచించి మీ యొక్క కొడుకులు కూతుర్లు అయినటువంటి పిల్లలచే ఈ లోకమాత భూమాతను రక్షించడానికి పూనుకోవాలి. భూమి అంటే మన అందరినీ సాకుతుంది. మనతో పాటు 84 లక్షల జీవరాశులను కూడా సాకుతుంది. కావున మనము మన వంతు కర్తవ్యంగా భూమాత బిడ్డలకు వృక్షాలను, కొండలను నాశనం చేయకుండా రక్షించాలి. భూమాత బిడ్డలైనటువంటి కొండలను, వృక్షాలను నాశనం చేయడం వల్ల ప్రళయాలు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి. ఈ భూమిపైన పంచభూతాలు అనేటివి భూమి తల్లి రూపంగా, వాయువు, అగ్ని, ఆకాశం, జలము తండ్రి రూపంలో ఉంటూ మనల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాయి. భూమాతయగు బిడ్డలైనటువంటి వృక్షాలను, కొండలను మనమే నాశనం చేయడం వలన ప్రళయాలు వస్తాయి. కావున ఈ భూమిపైన ఏ ఇతర తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి పశుపక్షాదుల తల్లిదండ్రులు కానీ, పశుపక్షాదులు కానీ, జంతుజాలము కానీ వృక్షాలను నాశనం చేయడం కానీ ఏవి చేయవు. మనిషి రూపంలో ఉన్నటువంటి మనిషి మాత్రమే భూమాత యొక్క బిడ్డలైనటువంటి వృక్షాలను, కొండలను నాశనం చేసి తన అవసరాల కోసం వాడుకుంటున్నాడు. కావున మన భూమి పంచభూతాలు ప్రకోపిస్తే మనము తట్టుకోలేము. కావున మన భూమాతయగు భూమి యొక్క బిడ్డలైనటువంటి వృక్షాలను పెంచి పోషించాలి. మన యొక్క మానవ జాతి యొక్క తల్లిదండ్రులు శ్రేష్ఠులు. వారు ఈ భూమాత గురించి ఆలోచించి భూమిపైన మొక్కలు నాటి తమ పిల్లలకు ఆదర్శంగా ఉండి పిల్లల చేత నాటించవలెను. ఎందుకంటే భూమిపైన మనము నివసిస్తున్నాము, మన తల్లిదండ్రులు నివసిస్తున్నారు, మన తరాలు ముందు పుట్టబోయే బిడ్డలైనటువంటి మన సంతానమైనటువంటి వారు కూడా ఈ భూమిపైన నివసిస్తారు. కావున ఇది గుర్తించి మనము భూమిపైన మొక్కలు భావి తరాల కోసము నాటి ఈ భూమిపైన కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజను, గ్రీన్ హౌస్ వాయు ఎఫెక్టులను తగ్గించి, ప్రళయాలను తగ్గించి భూమిని భూతాపం నుంచి తగ్గించాలనే సంకల్పంతో మనందరము మన ఇంటి నుంచే మొక్కలను పెంచడం ప్రారంభించాలి. మన కూతుర్లు, కొడుకులు ఇలాంటి వారిపైన కానీ, వారిని మనపైన ఉన్న ప్రేమతో కానీ మొక్కలను పెంచడం ప్రారంభించి భూమి యొక్క తాపాన్ని, భూమి యొక్క ప్రళయాలను తగ్గించడానికి ప్రయత్నించి భూ వాతావరణ కాలుష్యం కానీ, భూ ప్రళయాలను కానీ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. లేని ఎడల భూమాధవుడయగు పంచభూతాలు ప్రకోపిస్తే ప్రళయాలు సంభవిస్తాయి. ఆ ప్రళయాలను తట్టుకునే శక్తి ఈ మానవ జాతికి కానీ, ఈ తెలివైన మానవులకు కానీ అసలే లేదు. ఎంత ప్రయత్నించినా
మొక్కలను మాత్రం పెంచాలి. ఈ భూమిపైన ఉన్న వృక్ష సంపద చాలులే అనే అపోహ వద్దు. ఎందుకంటే ఆ భూమిపైన ఉన్న వృక్ష సంపద 84 లక్షల జీవరాశులకు కోసము భూమి పెంచుతూ వాటిని సాకుతూ ఉంటుంది. మనం ఎంతైతే భూమికి నష్టం చేస్తున్నామో ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం మన వంతు కృషిగా మనమే మొక్కలను నాటాలి, పెంచాలి. మన యొక్క పిల్లలపైన ప్రేమతో కానీ, మన తల్లిదండ్రులపైన ప్రేమతో కానీ మనము మొక్కలను 5 నుంచి 10 మొక్కలు మన ఇంటి నుంచి పెంచడం ప్రారంభించి ఈ యొక్క ప్రకృతి ప్రళయాల నుంచి మనల్ని మనము మన మానవ జాతితో పాటు ఇతర పశుపక్షాది జాతులను కూడా రక్షించడానికి పూనుకోవాలి. లేని యెడల ప్రళయాలు సంభవిస్తే సర్వనాశనం తప్పదు. తస్మాత్ జాగ్రత్త. ఈ నిజం తెలుసుకొని అందరూ ఇప్పటికైనా మారి ప్రతి ఇంటి నుంచి మొక్కలు నాటడం పెంచడం ప్రారంభించాలి. ఎందుకంటే ఈ భూమిపైన మొక్కలు తప్ప మరేది, సముద్రంలో తప్ప మరెక్కడి నుంచి ఆక్సిజన్ కానీ మనకు ఉత్పత్తి కాదు. మొక్కలలో కూడా ఓన్లీ పత్రాలు మాత్రమే మనకు ఆక్సిజన్ ఇవ్వగలుగుతాయి. కావున పచ్చదనం అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత భూమి తాపం తగ్గుతూ ఉంటుంది. కావున పచ్చదనాన్ని పెంచి మనందరం మనల్ని మనం రక్షించుకోవాలి. థ్యాంక్ యూ. ధన్యవాదం. ఈ నిజం తెలుసుకొని పాటించాలని కోరుతున్నాను. ఇది నచ్చితే మీ అందరికీ వేరే వారికి షేర్ చేసి అందరినీ మొక్కలు పెంచాలని ప్రేరేపించగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.